హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ క్లాస్లో మనము సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, అలాగే లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు ఈ లెసన్కి సంబంధించిన టాప్ 40 బిట్స్ అయితే నేర్చుకున్నాం కదా అండి. ప్రజెంట్ వచ్చేసి రిమైనింగ్ ఉన్న కొన్ని బిట్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే వీడియోలో నేర్చుకుందాం. ఇంకెవరైనా మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేయకండి, ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి 41 బిట్. ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆన్సర్ అనేది చేయండి. ఇది మనకు తెలుగు అకాడమీ బుక్ అండి. బుక్ కవర్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా అండి, మనకు ఇది వచ్చేసి 2024 ఎడిషను. నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి 413 రూపీస్ ఉంటుంది. సో చూడండి. సో 41 క్వశ్చన్ చూడండి. ఇక్కడ జ్ఞాన నిర్మాణంలో ఇవి కీలక పాత్ర పోషించేవి. జ్ఞాన నిర్మాణంలో వేటివి అంటే ఏవి మనకు కీలక పాత్ర అనేది పోషించేవి? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మానసిక ప్రక్రియలు. క్వశ్చన్ నెంబర్ 42. విద్యార్థులు సమూహాలుగా ఏర్పడి ఒక చిన్న భాగస్వామ్య సంస్కృతిని, అవగాహన అనేది నిర్మించుకుంటారు. ఎప్పుడైతే విద్యార్థి ఇలాంటి సంస్కృతిలో నిమగ్నం అవుతాడో, వివిధ దశలలో ఒక సంస్కృతిలో భాగస్వామ్యం కావడాన్ని నేర్చుకుంటాడు అని అన్నవారు. క్వశ్చన్ అర్థం కాకుంటే మళ్ళీ ఇంకోసారి చదవండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవ్వాలి. క్వశ్చన్ అర్థం అయితేనే ఆన్సర్ చేయగలుగుతాం ఎవరైనా కూడా. సో కేర్ఫుల్గా చూడండి. విద్యార్థులు సమూహాలుగా ఏర్పడి ఒక చిన్న భాగస్వామ్య సంస్కృతిని, అవగాహన నిర్మించుకుంటారు. ఎప్పుడైతే విద్యార్థి ఇలాంటి సంస్కృతిలో నిమగ్నం అవుతాడో, వివిధ దశలలో ఒక సంస్కృతిలో భాగస్వామి కావడాన్ని నేర్చుకుంటాడు అని అన్నవారు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. లేవ్ వైగాట్స్కీ. 43. నిర్మాణాత్మక వాదం ఎవరిచే ప్రతిపాదించబడిన సజ్ఞానాత్మక పురోభివృద్ధి సిద్ధాంతంపై ఆధారపడి ఉంది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. పియాజే. 44. క్రింది వాటిలో లేవ్ వైగాట్స్కీ రచన ఏది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థాట్ అండ్ లాంగ్వేజ్. 45. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని విన్న తరువాత దానిలోని ముఖ్యాంశాన్ని విద్యార్థి తన సొంత మాటలతో చెప్పగలిగాడు. అయినా అతను సాధించిన విద్యా ప్రమాణం. ఫస్ట్ ఆప్షన్ విషయావగాహన. నెంబర్ 46. విద్యార్థి వార్తాపత్రికను చదివి దాని మీద ఒక వ్యాఖ్య అనేది చేస్తాడు. ఇది ఏ తరహా విద్యా ప్రమాణం? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. 47. మీ ప్రాంతంలో పండే పంటల జాబితాను తయారు చేసి ఈ క్రింది పట్టికలో పొందుపరచండి అని ఉపాధ్యాయుడు ఒక పట్టికను విద్యార్థులకు ఇచ్చాడు. అయినా ఏ విద్యా ప్రమాణాన్ని సాధించడానికి ఉపాధ్యాయుడు దీనిని ఎన్నుకున్నాడు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సమాచార నైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 48. ఉపాధ్యాయుడు మయన్మార్ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమం గురించి చర్చిస్తూ మన దేశంలో ప్రజాస్వామ్యం గురించి, ఇతర ఉద్యమాల గురించి ప్రతిస్పందించే విధంగా పిల్లలకు ప్రశ్నించే అవకాశం అనేది కల్పించాడు. అయినా అతడు ఏ విద్యా ప్రమాణాన్ని సాధించాడు? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడే మనము కేర్ఫుల్గా చూడాలండి. ఇంకోసారి చూడండి. ఉపాధ్యాయుడు మయన్మార్ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమం గురించి చర్చిస్తూ మన దేశంలో ప్రజాస్వామ్యం గురించి, ఇతర జరిగిన ఉద్యమాల గురించి విద్యార్థి ప్రతిస్పందించే విధంగా పిల్లలకు ప్రశ్నించే అవకాశం అనేది కల్పించాడు. అయినా అతడు ఏ విద్యా ప్రమాణాన్ని సాధించాడు?
ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించు, ప్రశ్నించుట. నెక్స్ట్, ఉపాధ్యాయుడు లౌకికత్వం అనే భావనను వివరించిన తరువాత విద్యార్థి అన్ని మతాలను గౌరవించాలనే అభిప్రాయానికి వచ్చాడు. అయినా అతను సాధించిన విద్యా ప్రమాణం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ప్రశంస, అభినందన. ప్రశంస లేదా అభినందన, సున్నితత్వం. నెక్స్ట్ క్వశ్చన్, మృత్తిక క్రమక్షయం పాఠ్య విషయం. ఇక్కడ చూడండి, మృత్తిక క్రమక్షయం పాఠ్య విషయ బోధన విద్యార్థిలో ప్రధానంగా ఏ సాంఘిక శాస్త్ర లక్ష్యాన్ని సాధించడాన్ని ఉద్దేశించడమైంది. మనకి ఈ బిట్టు డిఎస్సిలో 2001లో అడిగారనేసి ఇక్కడ ఉందండి. చూడండి, ఇక్కడ మృత్తిక క్రమక్షయం పాఠ్య విషయ బోధన విద్యార్థిలో ప్రధానంగా ఏ సాంఘిక శాస్త్ర లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించడమైనది. క్వశ్చన్ అర్థమైందా అండి మీకు? సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. పరిసరాల పరిరక్షణ. నెక్స్ట్, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం పాఠాన్ని బోధించిన తర్వాత విద్యార్థి జాతీయ సమైక్యతపై వ్యాసం అనేది రాశాడు. ఈ చర్య వల్ల అతడు సాధించిన ఏ లక్ష్యం సాధించడాన్ని చెప్పవచ్చు. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం పాఠాన్ని బోధించిన తరువాత విద్యార్థి జాతీయ సమైక్యతపై ఒక వ్యాసం అనేది రాశాడు. ఈ చర్య వల్ల అతడు సాధించిన ఏ లక్ష్యం సాధించడాన్ని చెప్పవచ్చు. ఈ బిట్ కూడా మనకు డిఎస్సి 2001లో అడగడం అయితే జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. వైఖరి. నెక్స్ట్, విద్యార్థి అడవుల సంరక్షణకు సూచనలు అయితే ఇస్తాడు. ఇది ఏ లక్ష్యం స్పష్టీకరణ. ఈ బిట్ కూడా 2001లో అయితే ఇచ్చారండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. వినియోగం. 53, సాంఘిక శాస్త్ర పరికరాలను ఉపయోగించి గ్రహణాలు ఏర్పడే విధానాన్ని ప్రదర్శించడం అనే కృత్యంలో ఇమిడి ఉన్న సామర్థ్యం. చూడండి, ఇక్కడ సాంఘిక శాస్త్ర పరికరాలను ఉపయోగించి గ్రహణాలు ఏర్పడే విధానాన్ని ప్రదర్శించడం అనే కృత్యంలో ఇమిడి ఉన్న సామర్థ్యం ఏంటి? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. హస్తలాఘవం. 54, మన దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టడానికి మీరిచ్చే సూచనలేమిటి? పై ప్రశ్న ఏ లక్ష్యాన్ని మాపనం చేస్తుంది? అంటే ఇక్కడ ఉండే క్వశ్చను ఏ లక్ష్యాన్ని మాపనం చేస్తుంది? ఈ క్వశ్చన్ కూడా మనకు 2001 డిఎస్సిలో ఇచ్చారు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. వినియోగం. క్వశ్చన్ నెంబర్ 55, భారతదేశ విదేశాంగ విధానం అనే పాఠం విద్యార్థులలో ప్రముఖంగా ఏ భావనను అభివృద్ధి పరచడానికి దోహదపడుతుంది? ఇక్కడ ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు 2001లో ఇవ్వడం అయితే జరిగిందండి. కాబట్టి మనకు క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి వీటి మీద కాస్త ఎక్కువగా మనం దృష్టి పెట్టడం అయితే బాగుంటుందనేసి అంటున్నాను నేను. ఏ క్వశ్చన్ అయినా మనం ఇచ్చేటప్పుడు ఫస్ట్ క్వశ్చనే మనకి ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ బాగా క్లియర్గా అర్థమైంది అనుకోండి, ఆన్సర్ కూడా ఈజీగా చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంతర్జాతీయ అవగాహన. 56, వినియోగం అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ. వినియోగం అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ. చెందినది కాదండి, చెందనిది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సాధారణీకరించడం. 57, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలను వీరి సిఫార్సులను అనుసరించి రూపొందించారు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 మరియు ఏపీఎస్సిఎఫ్ 2011 సిఫార్సులు. 58, విధేయత, వ్యక్తిగత సామాజిక బాధ్యత లాంటి అంశాలను విద్యార్థుల్లో పెంపొందించుట అనేది ఏ లక్ష్యానికి చెందుతుంది?
ఈ క్వశ్చన్ మనకు 2002 డిఎస్లో అడగడం అయితే జరిగిందండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ వైఖరి. 59 ప్రశంస ఒక డాష్లో మనం ఫిల్ చేయాలి ఏంటో. ప్రశంస అనేది ఒక లక్ష్యం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 60 నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఏ రంగానికి చెందుతుంది? ఈ క్వశ్చన్ కూడా మనకు 2002లో ఇవ్వడం అయితే జరిగింది డిఎస్లో. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ జ్ఞానరంగం. 61 క్రింది వాటిలో వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ జరగబోయే ఫలితాలను చెప్పడం. 62 తరగతి గది బోధనాంతరం సాధించగలిగేవి. ఈ క్వశ్చన్ మనకు 2004లో ఇచ్చారు. నెక్స్ట్ ఇది కూడా మనకు 2004లో ఇవ్వడం అయితే జరిగింది డిఎస్సిలో. క్వశ్చన్ చూడండి, తరగతి బోధన అనంతరం సాధించగలిగేవి. థర్డ్ ఆప్షన్ లక్ష్యాలు. 63 గ్రామ పంచాయతీ పురపాలక సంఘాల విధుల్లో పోలికలు భేదాలు తెలపండి అనే ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది? పోలికలు భేదాలు తెలపండి అనే ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది? ఇది మనకు డిఎస్సి 2004లో ఇవ్వడం జరిగింది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవగాహన. క్వశ్చన్ నెంబర్ 64 మీకు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పటంలో థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలను గుర్తించండి అనేది ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించింది? గుర్తించండి అనేదానికి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నైపుణ్యం. 65 ప్రతి పౌరుడు నిర్వహించే ప్రాథమిక విధులను విద్యార్థి వివరించగలుగుతాడు అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ? థర్డ్ ఆప్షన్ అవగాహన. 66 సౌర కుటుంబం అనే పాఠాన్ని 8వ తరగతి విద్యార్థి అభ్యసించిన తరువాత ఒకరోజు స్నేహితులతో కలిసి నక్షత్రశాలనైతే దర్శించి వచ్చాడు. దీన్ని బట్టి అతడిలో ఏ లక్ష్యం సాధించబడిందని చెప్పవచ్చు? ఇక్కడ మీరు గమనించాలి, మనకు ఏ ఇయర్లో ఇచ్చారు, ఏ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇచ్చారు. డిఎస్సి 2005, డిఎస్సి 2004 ఇలా అన్నీ కూడా 2004, 2006 అలాంటివన్నీ ఇచ్చారండి. వీటిని కూడా ఒకసారి చూడండి. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అభిరుచి. 67 వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఫస్ట్ ఆప్షన్ విచక్షణ చేయడం. నెక్స్ట్ ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్య సమితి పాత్రను అభినందించడం అనేది ప్రధానంగా. ఇది మనకి ఎప్పుడు ఇచ్చారు? 2006లో ఇచ్చారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్య సమితి పాత్రను అభినందించడం అనేది ప్రధానంగా. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ భావావేశ రంగానికి సంబంధించినది. 69 రోడ్డు చిహ్నాలను అర్థం చేసుకున్న ఒక విద్యార్థి సైకిల్పై పాఠశాలకు ఇతర ప్రదేశాలకు వెళుతున్నప్పుడు వాటిని పాటిస్తూ ఉంటాడు అనేది ఏ సామర్థ్యానికి సంబంధించింది? సెకండ్ ఆప్షన్ చట్టాలను గౌరవించడం. 70 ఒక విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇందులో సాధించిన లక్ష్యం. ఫస్ట్ ఆప్షన్ అవగాహన. 71 ప్లాన్ తయారు చేస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యం కిందకు వస్తుంది? ఇది చూడండి 1998లో ఇచ్చారు.
ప్లాన్ తయారు చేస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యం కిందికి వస్తుంది? థర్డ్ ఆప్షన్ విశ్లేషణ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 72 పాఠశాలలో జనాభా విద్యను బోధించడంలో ముఖ్య ఉద్దేశం. ఈ క్వశ్చన్ కూడా 1998లో వచ్చిందండి. థర్డ్ ఆప్షన్ జనాభా పరిస్థితిని గురించి విద్యార్థుల్లో హేతుబద్ధ బాధ్యతాయుతమైన వైఖరులను పెంపొందించడం. 73 1964లో భావావేశ రంగం గురించి కృషి చేసిన వారు. ఇది మనకు ఏపీ టెట్ అంటే టెట్ ఎగ్జామ్లో 2022లో అడిగిన బిట్ ఇక్కడ 2 years బ్యాక్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ డేవిడ్ ఆర్ క్రాథాల్. 74 సాంఘిక శాస్త్రము యొక్క స్వభావము. ఫస్ట్ ఆప్షన్ మానవ సంబంధమైనది. 75 సాంఘిక శాస్త్రం సమైక్య పద్ధతిలో ఒక ప్రత్యేకమైన మరియు పరీక్షలలో చేర్చాల్సిన ఒక సబ్జెక్టుగా బోధించాలి అని సూచించిన వారు. సెకండ్ ఆప్షన్ కొఠారి కమిషన్ 1964 అలాగే 66లో చెప్పడం అయితే అంటే సూచించడం అయింది. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్య నిజ జీవితానికి సంబంధించినదిగా ఉండాలి అన్నవారు. థర్డ్ ఆప్షన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 77 మానవ విలువలు సమగ్ర సంస్కృతిని విద్యార్థులలో అంతర్లీనం కావలసి ఉంది అని భావించిన వారు. సెకండ్ ఆప్షన్ జాతీయ విద్యా విధానం 1986. 78 పర్యావరణ సమస్యల పట్ల విద్యార్థులను జాగృతం చేయడం మరియు విద్యార్థిలో ఉత్సుకతను సృజనాత్మకతను పెంపొందించాల్సిన ఆవశ్యకతను తెలిపినవారు. థర్డ్ ఆప్షన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అంటే ఎన్సిఎఫ్ 2005. 79 బడి బయట ప్రపంచానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం అనే కీలక అంశాన్ని రూపొందించిన కమిటీ. ఫోర్త్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం ఏపీఎస్ఎఫ్ 2011. నెక్స్ట్ క్వశ్చన్ ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలియజేసేదే. ఫోర్త్ ఆప్షన్ విలువ. 81 ఒక వస్తువు సన్నివేశం భావం కృత్యం లేక దృగ్విషయం యొక్క యోగ్యత మంచితనము మంచిదాన్ని ఎంచుకొనుట ఇవన్నీ గురించిన దృఢమైన నమ్మకమే విలువ అని అన్నవారు. ఇంకొకసారి చూడండి క్వశ్చన్ని. ఒక వస్తువు సన్నివేశం భావం కృత్యం లేక దృగ్విషయం యొక్క యోగ్యత మంచితనము మంచిదాన్ని ఎంచుకొనుట గురించిన దృఢమైన నమ్మకమే విలువ అని అన్నవారు. ఫస్ట్ ఆప్షన్ డి బాండ్. 82 వ్యక్తులు తమ అంతర్గతాన్ని చూడగలగడం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నైతిక విలువ. 83 విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించగలిగితేనే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు అని పేర్కొన్నవారు. థర్డ్ ఆప్షన్ డాక్టర్ రాధాకృష్ణన్. 84 సత్యమే సౌందర్యం సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడింది. ఫస్ట్ ఆప్షన్ జాన్ కిట్స్. క్వశ్చన్ నెంబర్ 85 ప్రశ్నలు ఒక ప్రత్యేక అంశం నుంచి సమాచారాన్ని విద్యార్థులకు ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి విద్యార్థుల అవధానాన్ని ఒక అంశం నుంచి మరొక అంశానికి మార్చుకోవడాన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రత్యేకంగా నిర్ధారించి జ్ఞప్తిలో ఉంచుకొని ఒక అంశం మొదలు పెట్టక మునపు దాని ఆలోచన క్రమాన్ని సరియైన మార్గంలో పెట్టడాన్ని ఉపయోగించవచ్చు అని ప్రశ్నలను
గురించి అన్నవారు ఎవరు? క్వశ్చన్ ఎక్కువగా ఉంది, మరొకసారి చదివి ఆన్సర్ చేయండి. థర్డ్ ఆప్షన్ చార్టర్ పేర్సీ. 86. ఈ పద్ధతిని ఒక పని వ్యూహ రచన అని కూడా అంటారు. ఫోర్త్ ఆప్షన్ ప్రకల్పన పద్ధతి. 87. చర్చ అనేది వివిధ వ్యక్తుల నుంచి సమీకరించిన జ్ఞానం, భావాలు చేత ఆలోచనలు ఒక వ్యక్తికి ఉన్న వాటి కంటే ఎక్కువ గుణం కలిగి ఉంటాయనే సూత్రంపై ఆధారపడి ఉన్నది అన్నవారు. ఫస్ట్ ఆప్షన్ జెరోలి మెక్. లాస్ట్ బిట్. విద్యార్థుల సృజనాత్మకత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతిలో తోడ్పడుతుంది. ఫోర్త్ ఆప్షన్ మేధోమథనం. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన 83 టాప్ 83 ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకున్నాము. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ క్లియర్గా అర్థమైనాయని నేను అనుకుంటున్నానండి. ఈ క్లాస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి. క్లాస్ నచ్చిందో లేదో మీకు లైక్ చేయండి. అలా అయితేనే కదా అండి నాకు కూడా తెలిసేది. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము లాస్ట్ క్లాస్లో అయితే 5 చాప్టర్స్ ఏమో అయిపోయినాయి సోషల్ మెథడాలజీ నుండి. ప్రజెంట్ వచ్చేసి అంటే నెక్స్ట్ వీడియోలో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత 6th 7th అక్కడికి ఆ 2 లెసన్స్ కన్నా చెప్తే మెథడాలజీ కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ మనకు ప్రాక్టీస్ బిట్స్ లాగా అయితే నేర్చుకుందాం.